నీ పాదాల చెంతకు వచ్చి నీ మాటలు వినడానికి ఆశపడుతూ ఉన్నాం. మీరు మాట్లాడండి, వినబుద్ధి కలుగు చేయండి, నీ మాటలు గ్రహించే శక్తిని దయచేయండి. ఈ మాటల ద్వారా నెమ్మది, ప్రశాంతత, క్షేమాన్ని అనుగ్రహించి తోడుగా ఉండమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు. అదేవిధంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ బెరాకా స్తుతి కార్యక్రమం ద్వారా ప్రభు మాటలు విని దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమం పాలు పొంది దేవుని మాటలు విని ఇంకనూ ఆశీర్వదించాలని ప్రభుని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానించి చదువుకునేటట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను. ఇప్పుడైతే క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఇది ఈస్టర్ పండగ అంటారు, లేదంటే ప్రథమ ఫలముల పండగ అంటారు, ఇంకా రకరకాల పేర్లు పెడతారు. ఎందుకంటే మృతులలో నుంచి మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి యేసు ప్రభు. చనిపోయిన వ్యక్తి సమాధి చేశారు, ఏ వ్యక్తి తిరిగి లేవలేదు. ఏ వ్యక్తి సమాధి నుంచి బయటకు వచ్చి నేను సజీవునని కనపరుచుకోవాలి. కనుక ఆ వరుస క్రమంలో మొట్టమొదటిగా ప్రభువు మృతులలోంచి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. కనుక ఇది ప్రథమ ఫలముల పండగ అని చెప్పేసి అనుకుంటారు, లేదంటే పునరుద్ధాన పండగ అంటారు. అట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటారు. పస్కా పండగ అయిపోయిన తర్వాత ఇది ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది, ఆ మనిషి ద్వారానే జీవం వచ్చింది. మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి యేసు ప్రభు మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి మానవుడిగా మరణించి పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. తాను మృతులకును సజీవులకు ప్రభు ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన చనిపోయిన వారికి బ్రతికిన వాడికి దేవుడే ఉన్నాడు. క్రీస్తు ఎవరంటే మృతులకు సజీవులకు దేవుడు. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధులారా, ఈ మాట్లాడిస్తున్న జనులారా, నీకు పునరుద్ధానం కావాలి అంటే యేసుక్రీస్తు యొక్క క్రమంలోకి నువ్వు రావాలా. యేసు ప్రభు ఎట్లా మరణించి పునరుద్ధానం చెందాడో నువ్వు అదేవిధంగా మరణించి పునరుద్ధానం చెందితే నీవు పునరుద్ధానం కలిగిద్ది. క్రీస్తుతో యుగాలు నివసించగలుగుతావు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి మన అతిక్రమాల నిమిత్తం బలియాగమై మన పాపాల కొరకు నలగగొట్టబడి మన పాపాల నిమిత్తం రావాల్సిన దోష శిక్షని ఆయన భరించి మనకు విడుదల కలుగు చేశారు. ఇప్పుడు మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపడాలి. కనుక నీ ఆత్మీయ జీవితాలలో ఇక నాకు పాపం వద్దు, పరిశుద్ధత కావాలా, లోకం వద్దు, పరలోకం కావాలా, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ప్రభుతో యుగాలు నివసించే భాగ్యం కావాలని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని రాకడ కొరకు ప్రభుత్వం నివసించే ఆ ధన్యత కొరకు ఎదురు చూడగలుగుతావో దేవుడు నీకు పునరుద్ధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏ క్రమంలో అయితే లేపబడ్డాడో ఆ క్రమంలో మనమందరం లేపి తనతో చేర్చుకును గాక. కనుక ఇదిగో నేను చనిపోయి 3వ రోజున లేపబడతాను, పునరుద్ధారణ తిరిగి లేస్తాను, నేను చనిపోయే దేవుడు కాదు, చనిపోయినా కూడా బ్రతికే దేవుడు అని చెప్పేసి ఈ లోకానికి కనపరుచుకున్నాడు. ఆయన పునరుద్ధానము ద్వారా లేపబడిన తర్వాత ఏమి కలిగింది? ఆ లేచాడు బాగానే ఉంది, సజీవుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు బాగానే ఉంది. ఆ లేపబడిన తర్వాత మనకి ఏమి దొరికింది? ఆ లేపబడిన తర్వాత మనిషికి ఏమి మిగిలింది? బైబిల్ వచ్చి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకునేటట్లయితే జనులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యూదులకు భయపడి మూసుకొని ఉండగా నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. అక్కడ వాళ్ళు భయపడతా ఉన్నారు. దేనికి భయపడుతున్నారంటే యూదులకి భయపడ్డారు. యూదులు ఎవరు? వీళ్ళెవరో
యూదులకు భయపడాల్సిన పని ఎందుకు వచ్చింది? యూదులు ఎవరు? వీళ్ళెవరు? కానీ వీళ్ళు యూదులకి భయపడ్డారు. భయపడి ఒక గదిలో వెళ్ళి తలుపులు వేసుకుని ఉన్నారు. తలుపులు వేసుకుని ఉంటే ప్రభు వాళ్ళ మధ్య ప్రత్యక్షమై, ఇదిగో మీకు సమాధానం కలుగునుగాక, భయపడబాకండి అన్నాడు. వాళ్ళు ఎవరని చెప్పి సందేహపడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో సమాధానం ఉన్నదా? నీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? నువ్వు ఆరాధనకు వెళుతున్న సంఘంలో సమాధానం ఉన్నదా? నువ్వు నిలిచిన సమాజంలో సమాధానం ఉన్నదా? సమాధానం లేదు. ఈ రోజున ఎవరికో లేకపోతే పర్లేదు, కుటుంబంలోని సమాధానం లేదు, భార్యాభర్తలకు సమాధానం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం లేదు, రక్త సంబంధులకి సమాధానం లేదు, ఆత్మీయులని చెప్పుకుంటున్న ఆత్మీయులకి సమాధానం లేదు. అక్కడ వాళ్ళకి సమాధానం లేదు కాబట్టి ప్రభు ప్రత్యక్షమై సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పరిశుద్ధులారా, సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం లేకపోతే మనిషి జీవితం అయోమయ పరిస్థితి. సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, ప్రశాంతత లేకపోతే, ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ జీవితానికి అర్థం ఉండదు. ఆ జీవితానికి అర్థం ఉండదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో సమాధానం కావాలి అంటే ప్రభు దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్యని నీకు సమాధానాన్ని ఇస్తాడు. మీరు అక్కడ గమనించండి, 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగిన వాళ్ళు, 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయం చేసి దేవుని సేవలో వాడబడిన వాళ్ళ జీవితాలకి సమాధానం లేదండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆయన రక్త మాంసాలలో పాలు పొందుతున్న ఈ ఆత్మీయ జీవితంలో నేను పరలోకాన్ని సిద్ధపడుతున్నానని చెప్పేసి చెప్పుకుంటున్న ఈ ఆత్మీయ జీవితంలో సమాధానము ఉన్నదా? సమాధానం ఉన్నదా? సమాధానం లేని జీవితం వ్యర్థమండి. నీ తల్లిదండ్రులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ రక్త సంబంధికులతో పలకరించలేక, సంతోషంగా మాట్లాడలేక, సంతోషంగా గడపలేక అసమాధానం చేత ఏమి సాధిస్తారండి? అసమాధానం చేత నీకేం మిగిలిద్ది? అదే సమాధానపరచువాడు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు ప్రభుత్వ యుగాలు నివసిస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. అంత ధన్యత నీకు ప్రభు ఇవ్వాలని సమాధానాన్ని ఇస్తుంటే, నాకు సమాధానం వద్దండి, అసమాధానం కావాలండి, వాళ్ళతో గొడవలు కావాలా, వాళ్ళతో కొట్లాట్లే కావాలా, వాళ్ళతో అసమాధానమే కావాలని కోరుకొని ప్రభుతో యుగాలు నివసించే ధన్యతను పోగొట్టుకుంటున్న ప్రజలారా, ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ఈ పునరుద్ధానపు వేళ, ఈ ఈస్టర్ పండగ రోజున, నువ్వు తిరిగి లేచిన రోజున, అయ్యా మాకు సమాధానాన్ని దయచేయి, సమాధానకర్తగా మా కుటుంబాలను నడిపించు, సమాధానకర్తగా మా హృదయాలను నడిపించు, సమాధానకర్తగా మా గృహంలో నివసించని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు ప్రత్యక్షంగా నీ ముందు ప్రత్యక్షమై నీకు సమాధానాన్ని దయచేయునుగాక. మీ కుటుంబాలలో సమాధానం ఏలుబడి చేయునుగాక. మీ హృదయ తలంపులకి సమాధానం దేవుని కాపుదల ఉండునుగాక. ఇది మొదలుకొని అసమాధానం మీకు దూరమై సమాధానం మిమ్మల్ని వెంటాడునుగాక, సమాధానం మిమ్మల్ని ఎలుబడి చేయునుగాక. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఈ ప్రపంచానికి కలిగింది ఏంటంటే సమాధానం. అప్పటి వరకు సమాధానం అని చెప్పుకున్నారు, కానీ సమాధానాన్ని అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు, సమాధానాన్ని పొందలేని స్థితిలో ఉన్నారు. ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత సమాధానాన్ని అనుగ్రహించాడు. సమాధానాన్ని పొందుదురుగాక. రెండో విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే యోహాను వార్త 24వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా వారికి అదృశ్యుడాయను. ప్రభు పునరుద్ధరణ లేచినందువల్ల కన్నులు తెరవబడ్డాయి. యేసు ప్రభు ఒక 2 శిష్యులు వెళతా ఉంటే అమ్మాయి మార్గంలో వాళ్ళతో పాటు వెళతా ఉన్నాడు. ఈయన కూడా
ఈయన కూడా వెళుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమైపోయిందంటే, ఈ సంగతి నీకు ఒక్కడికే తెలియదా, ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలుసు అని చెప్పుకుంటుంటే ఏంటంటే, నజరేయుడైన యేసుని క్రీస్తుని సిలువ వేశారు, సమాధులు పెట్టారు, ఎవరు ఎత్తుకుపోయారని చెప్పేసి పుకారు పుట్టింది, ఆయన లేడని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. సరే, చీకటి పడుతుంది, మాతో పాటు వచ్చి భోజనం చేయి, మాతో పాటు వచ్చి రాత్రి బస చేయి, అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి వెళ్తావు రాత్రి వేళ అని చెప్పేసి అడిగితే ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి అందించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ కన్నులు ఎందుకు మూతవేయబడ్డాయి, నీ కన్నులు ఎందుకు మూసివేయబడ్డాయి? ప్రభుని వెంబడించి దేవుని వాక్యాన్ని విని ప్రభు రాకడ సిద్ధపడుతూ యేసు ప్రభు ఉంటే చాలు, యేసు ప్రభు ఉంటే చాలు అని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించి నీ ఆత్మీయ జీవితంలో నీ కన్నులు ఎందుకు మెరకలైనవి, నీ కన్నులు ఎందుకు మూతబడి, నీ కన్నులు ఎందుకు మూతబడి ప్రభుని ప్రభుగా గుర్తుపట్టలేదండి? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే హృదయంలో వాక్యం లేదు. హృదయంలో వాక్యం లేదు. వాక్యం వింటున్నారు కానీ హృదయంలో లేదు. అది ప్రార్థన చేస్తున్నారు కానీ, పెదవులతో చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా చేయట్లా. ఎప్పుడైతేనో వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మనసారా ప్రార్థించి ప్రభును స్తుతిస్తావో అప్పుడు నీ కన్నులు నిత్యము ప్రకాశిస్తావంటే నీ కన్నులు మూతబడవు, నీ కన్నులు తెరవబడే ఉంటాయి. నీ వాక్యము నాకు దీపమై ఉన్నది, నాకు వెలుగై ఉన్నది. ఎక్కడా? వాట్సాప్లో, ఫేస్బుక్లో, లేదంటే ఇంటర్నెట్లో కాదు వాక్యం. ఎక్కడంటే హృదయంలో. హృదయంలో ప్రభు చెప్పాడు, నేను 3వ రోజు లేపబడతానని చెప్పేసేసి. వీళ్ళకి ఆ మాట గుర్తుంటే వాళ్ళు కన్నులు తెరవబడాయి. వాళ్ళు చెప్పిన మాట మర్చిపోయారు కాబట్టి వాళ్ళ కన్నులు మూసుకుపోయినాయి, మూతవేయబడ్డాయి. కన్నులు మూత వేయబడతామంటే ఈ శరీర సంబంధమైన నేత్రాలు కాదు, మనోనేత్రాలు. వాళ్ళ కన్నులు మూసుకుపోతే వాళ్ళు ఎట్లా వస్తారు ఆ దారిలో? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో శరీర సంబంధమైన నేత్రాలు కొంతమందికి మూసుకుపోతే ఆత్మ సంబంధమైన నేత్రాలు కొంతమందికి మూసుకుపోతున్నాయి. కారణం ఏంటంటే హృదయంలో వాక్యం లేదు. వినిన వాక్యాన్ని ఈ చెవులు విని ఈ చెవులు విడిచిపెడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు. అబ్బా బాగా చెప్పారని చెప్పేసి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు చెప్పేవాళ్ళని. బాగా చెప్పారని చెప్పేసి మార్కులు ఇస్తున్నారు, ర్యాంకులు ఇస్తున్నారు. అట్లా చెప్పారు ఎట్లా చెప్పారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. హృదయంలో వాక్యం లేదు. నీ హృదయంలో వాక్యం ఉంటే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీ హృదయంలో వాక్యం ఉంటే నీ కన్నులు తెరవబడతాయి. నువ్వు క్రీస్తుగా గుర్తుపడతావు, యేసుగా గుర్తుపడతావు. నీ కొరకు ఎవరు రక్తాన్ని చిందించింది, నీ కొరకు ఎవరు బలియాగమైంది, నీ కొరకు ఎవరు ప్రాణత్యాగం చేసింది, నీ కొరకు ఎవరు మార్గాన్ని సిద్ధపరిచింది, నీ కొరకు ఎవరు మార్గాన్ని సరళం చేసిందో నువ్వు గుర్తుపడతావు. ప్రజలారా, వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారా? ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎందుకు మనోనేత్రాలు మూసివేయబడ్డాయి? ఎందుకు నేత్రాలు మూసివేయబడి ఈయన క్రీస్తు కాడన్న సందిగ్ధులు ఎందుకు ఉండిపోయారు? గుర్తుపట్టలేని పరిస్థితులు ఎందుకున్నావు? భక్తి చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఆరాధనలో పాలు పొందుతున్నావు, కానీ నిజమైన దైవజనుడు ఎవరో, సమర్పించుకున్న దైవజనుడు ఎవరో, నీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడు ఎవరో, నీ కొరకు దివారాత్రులు ప్రభుకు మొరపెట్టే దైవజనుడో ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావంటే నీ హృదయంలో వాక్యము లేదు. నీ హృదయంలో వాక్యం లేదు. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు వాక్యము నిన్ను వెలిగించిద్ది. వెలిగించబడిన ఆ వాక్యం నీకు మనోనేత్రాలకి, శరీర సంబంధమైన నేత్రాలకి నీకు వెలుగునిచ్చి నీ నేత్రాలు మూసివేయబడకుండా వెలిగిస్తాయి. అప్పుడు ధారాళంగా చూస్తావు, ఈయన క్రీస్తు, ఈయన నన్ను ఆశీర్వదించాడు, ఈయన ద్వారా నాకు మేలు కలిగింది, ఈయన ద్వారా నాకు ఆశీర్వాదం కలిగింది, ఈయన నా జీవితాన్ని మార్చాడు, ఈయన నా బ్రతుకుగా మార్చిన క్రీస్తు ఈయన అని చెప్పేసి యేసుగా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. యేసు ప్రభు సమాధి చేశారండి.
సమాధి చేస్తే మూడవ రోజున కొన్ని పెందలు అక్కడ ప్రభు దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి తెరిచి చూస్తే కలవరపడ్డారు. వీళ్ళు ఏమైపోయిందని చూస్తే ఆ సమాధి దగ్గర ఒక ప్రకాశమానమైన ఒక మనిషి కనపడ్డారయ్యా, ఈయన యూసుఫ్ ప్రభు సమాధి చేశారు కదా, ఆయన ఎక్కడున్నారు నాకు చెప్పు, నేను ఆయన మోసుకెళ్ళలేను, నువ్వేమైనా మోసుకెళ్తే చెప్పు అని చెప్పేసేసి ఆయన తోట మాలి అనుకొని యేసయ్యని అడుగుతుందండి. యేసుగా గుర్తుపట్టలా, వచ్చింది సమాధి దగ్గరికి. నేను సమాధిలో ఉండే దేవుడు కాదురా బాబా, మీరు నన్ను సమాధులు ఎందుకు వెతుకుతారో, మీరు నన్ను సమాధులు ఎందుకు వెతుకుతారు, నేను సమాధిలో ఉండే దేవుడు కాదంటే నువ్వు సమాధిలో ఉండే దేవుడు అని చెప్పేసి వచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు మూసివేయబడ్డాయి, వాళ్ళ హృదయాలలో వాక్యం లేదు. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను చనిపోయిన తర్వాత, అన్యాయపు తీర్పు తీర్చిన తర్వాత, నేను సమాధిలో పెట్టిన తర్వాత మూడో రోజు నేను లేపబడతాను, నేను సమాధిలో ఉండనని స్పష్టంగా చెప్పాడండి. స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వీళ్ళకి గుర్తు ఉండి ఆ మాటలు వీడు గ్రహిస్తే వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి వెతకరు. యేసు ప్రభు సమాధిలో ఉండే దేవుడు కాదు. యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నది, అయ్యా ఆయన ఎక్కడ దాచారు చెప్పు అంటుంది. అంటే ఆయన చనిపోయి కుళ్ళి కంపు కొడుతున్నారు అనుకుందామా. ప్రభుని వెంబడించారు, పరిచర్య చేశారు, దేవుడితో పాటు ఉన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత విన్న వాక్యం ఏమైపోయిందో తెలియదు. ప్రభుతో ఉన్న ఆ పరిచర్యలో పొందిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏమైపోయిందో తెలియదు. చివరికి తోటమాలి అనుకుంటుంది, యేసు ప్రభుని తోటమాలి అనుకుంటుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి పునరుద్ధరణుడైన క్రీస్తు సజీవంగా కనపడితే సజీవుడైన దేవుడిగా ఆయన ఆరాధన చేస్తున్నావా? ఏదో తోటమాలని, ఏదో లోకస్తుడని, ఆయనని ఈయనని చెప్పేసి దానిపోయి బాటసారని చెప్పేసి ఆయన్ని అడుగుతున్నావా? నీ మనోనేత్రాలు ఎందుకు వెలిగించబడతలేదంటే కృపా సహితముగా సమృద్ధిగా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నివసింపచేయండి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో నివసించిద్దో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో నివాసము చేసిద్దో, అప్పుడు నీవు క్రీస్తుగా గుర్తుపట్టగలుగుతావు. నీ మనోనేత్రాలు వెలిగించబడినందువలన. ఇది మొదలుకొని జనులారా, ఈ మాటలు వింటున్న పరిశుద్ధులారా, వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోనండి. వాక్యాన్ని మీరు హృదయంలో నెమరు వేసుకోనండి. వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరుచుకోనండి. హృదయంలో దేవుని వాక్యం తప్ప ఏది ఉండకూడదు. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి, నిత్యం వెలుగుతూనే ఉంటాయి, నీ నేత్రాలు తెరవబడే ఉంటాయి, మూతబడవు. ప్రభువుగా గుర్తిరుగుతావు. మూడో మాట చివరిగా మనం ఒకసారి గమనించి చదివినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని 9వ వాక్యాన్ని చదువుకుందాం. చెప్పాను గనక చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అక్కడ గమనించినట్లయితే, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉన్నదా అన్నాడు. మా దగ్గర ఏమీ లేదన్నారు. మరి రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, రాత్రంతా కష్టపడ్డావు కదా. రాత్రంతా ప్రయాసపడ్డా, రాత్రంతా కష్టపడిన క్రీస్తు లేని జీవితములో నీకు ఏమీ దొరకదు, ఏమీ ఉండదు. యేసు లేని జీవితంలో నువ్వెంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా ఏమి మిగలదు, ఏమి దొరకదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనులారా, వీళ్ళు యేసు ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపునందుకొని వాళ్ళలో ధ్వనులు విడిచిపెట్టేసి వచ్చారు కదా. 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నారు కదా. అప్పుడప్పుడు వెళ్ళేసి చేపలు పడటానికి ధ్వనులు వలలు ఎట్లా దొరికినాయి వాళ్ళకి? రెండవది, 3.5 సంవత్సరాలు వీళ్ళు సేవలో ఉన్నప్పుడు అలవాటు తప్పిపోద్ది కదా, ప్రాక్టీస్ తప్పిపోద్ది కదా. రాత్రి వెళ్ళేసి వలలు వేసి చేపలు పడటానికి ఎట్లా ప్రాక్టీస్ ఉంది అంటే వీళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తానే
అప్పుడప్పుడు వెళ్ళేసేసి విడిచిపెట్టి వచ్చిన వలలని పడవలని చూసుకొని ప్రాక్టీస్ తప్పిపోకుండా, అలవాటు తప్పిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు పని మానేశారనుకోండి, మీకేమైపోద్ది? సడన్గా పని చేయమంటే అయ్యా అలవాటు తప్పింది మళ్ళా ప్రారంభించాలంటారు. అలవాటు తప్పిపోయింది ప్రారంభించాలంటారు. ప్రభు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత రాత్రి వీళ్ళు ధోనిలో పడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వలలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పడే పడటానికి? పడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వలలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వెంబడిస్తున్నాం అన్నట్లుగానే ఉన్నారు, కానీ క్రీస్తుని వెంబడించలా పరిపూర్ణముగా వెంబడిస్తున్నట్టు నటించారు. అందుకే వీళ్ళ జీవితంలో ఏమీ దొరకలేదు, ఏమీ మిగలలేదు. రాత్రంతా ప్రయాసపడ్డా వీళ్ళేమీ సాధించలేకపోయారు. ఆల్రెడీ ఒకసారి ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఏం మిగల్లా. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్న వీళ్ళ జీవితాలలో ఏ రోజు వాళ్ళకి కొరత లేదు, ఏ రోజు వాళ్ళకి దరిద్రత లేదు, ఏ రోజు వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో వాళ్ళు కష్టపడకుండా, ప్రయాసపడకుండా ప్రభు వాళ్ళని సమృద్ధిగా పోషించాడు, వాళ్ళ అవసరాలు తీర్చారు, వాళ్ళని ఆదుకున్నాడు. కానీ ఈ రోజున వాళ్ళు కష్టపడి ప్రయాసపడుతూ ఉంటుంటే తినడానికి తిండి లేని పరిస్థితి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పిల్లలకి పట్టెడు అన్నం పెట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, కుటుంబంలో చాలీలు వస్తువుతో బాధపడుతున్న జనులారా, ఒక్కసారి నువ్వు ప్రభుని అడుగు. నన్ను క్షమించయ్యా, నేను నీకు దూరం అయ్యాను, నన్ను కనికరించయ్యా, నేను విడిచిపెట్టాను. నువ్వు లేకుండా నా ప్రయాసం వ్యర్థమైపోద్ది. నువ్వు లేకుండా ఎంత ప్రయాసపడ్డా నాకేమీ మిగలదు. నేను బుద్ధి తెచ్చుకున్నానని క్షమించని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నిన్ను, నీ పిల్లలని పోషించునుగాక, నీ కుటుంబాలలో సర్వ సమృద్ధిని దయచేయునుగాక, నీ కుటుంబాలలో ఏ కొరత లేకుండా దేవుడు దయచేయునుగాక, నీకు కావలసిన ప్రతి అక్కరని ప్రభు తీర్చి తన మహిమైశ్వర్యంలో నుంచి మీ ప్రతి అవసరతను క్రీస్తు తీర్చునుగాక. తన మహిమైశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో కష్టపడి ప్రయాసపడి అప్పులకి వడ్డీలు కట్టలేక, రోగాలై మందులు కొనుక్కోలేక, దరిద్రతో ఇబ్బంది పడుతున్న ప్రజలారా, ప్రభు దగ్గరికి రండి, ప్రభుని వెంబడించండి. ప్రభుని ఎందుకు వెంబడించి వినుదిస్తూ ఉన్నారు? వాళ్ళ జీవితాల్లో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు లేని జీవితం ఉన్నది, రెండవది 3.5 సంవత్సరాల ప్రభువుతో సేవ చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ 2 అనుభవాలను వాళ్ళని కంపేర్ చేసుకొని ఆ 2 అనుభవాలను గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ప్రభుని విడిచిపెట్టేవాళ్ళు కాదు, దేవునికి దూరం అయ్యేవాళ్ళు కాదు. ప్రభు అప్పగించిన బాధ్యతను విడిచిపెట్టేసి మరలా లోకంలోకి వెళ్ళి చేపలు పడటానికి వాళ్ళు సిద్ధపడేవాళ్ళు కాదు. కృతజ్ఞత లేని జీవితం, కృతజ్ఞత లేని బ్రతుకు, నిన్ను బాగు చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను మేలుల చేత తృప్తిపరచి, నిన్ను ఆశీర్వదిస్తూ ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందని, ఒక చిన్న శోధన వచ్చిందని, చిన్న ఇబ్బంది కలిగిందని దేవుడు లేదు, గీవుడు లేదు, ప్రభు లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదని చెప్పేసి విడిచిపెట్టి వెళితే ఏ మిగిలింది? నువ్వు ప్రభుని విడిచిపెట్టినా మన ప్రభు మనల్ని విడిచిపెట్టడం. నువ్వు ప్రభువుని దూరం చేసుకున్నా ఆయన నిన్ను దూరం చేసుకోడు. నేను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చే దేవుడు యేసు ప్రభు. వచ్చి కూడా ధర్మార్గులారా నన్ను విడిచిపెట్టిపోయారు కదా, మీకు జరగాల్సింది జరిగింది అన్నాడా? అలా పిల్లలారా తినడానికి ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు, రండి రండి అని చెప్పేసి కుడివైపున వల వేయమన్నాడు. వల వేశారు, ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు రాగానే నిప్పుల మీద కొన్ని రొట్టెలు ఉన్నాయి, కాల్చిన చేపలు ఉన్నాయి, వీటికొని వేయమన్నారు. వాళ్ళు తిని పోషించబడి ఆకలి తెచ్చుకున్నారు. ఈ మాటలు వింటున్న జనులారా, క్రీస్తు పునరుద్ధానుడ లేచిపోబడిన తర్వాత, ఆయన సజీవుడిని లేపబడిన తర్వాత దరిద్రతను తీసివేసి నిన్ను, నీ పిల్లలని సమృద్ధిగా పోషించాడు. క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చాడు. ఒకటి శరీర సంబంధంగా ఆహారం, రెండవది ఆత్మ సంబంధమైన ఆహారం. వాక్యము చేత మిమ్మల్ని పోషిస్తాడు దేవుడు.
నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆహారం ఉన్నదా? ఆత్మ సంబంధమైన ఆహారం చేత నువ్వు పోషించబడుతూ ఉన్నావా? ఆత్మ సంబంధమైన ఆహారం నీకు సమృద్ధిగా దొరుకుతూ ఉన్నదా? ఏ సంఘములో అయితే ఆత్మ సంబంధమైన ఆహారం చేత పోషించబడతారో వాళ్ళు బలపరచబడతారు, నూతనపరచబడతారు, కనికరించబడతారు, గొప్ప కార్యాలు చేస్తారు. కుటుంబంలో ఉన్న దరిద్రతను తీసివేయి, శాపాన్ని కొట్టివేయి, ఆశీర్వాదాన్ని కలుగు చేయమని అడిగితే ప్రభు సమృద్ధినిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో బయలుదేరుతూ ఉన్నారండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు 45 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు కష్టపడకుండా, ప్రయాసపడకుండా, వాళ్ళు చెమటోర్చకుండా, రక్తాన్ని చిందించకుండా, వాళ్ళు ఏమి చేయకుండా ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేసుకుంటూ వినమని చోట ఉన్నారు, వెళ్ళమని చోట వెళ్ళారు, ప్రయాణంగా దేవుని మాట మాత్రమే విన్నారు, ప్రభు చెప్పిన మాట మాత్రమే చేశారు. దాని ద్వారా వాళ్ళని సమృద్ధిగా పోషించారు. ఏది కావాలంటే అది, ఎప్పుడు ఏది కావాలంటే అది, బండల నుంచి దాహం తీర్చి, ఆకాశం నుంచి మన్నాను కురిపించి, పూరేళ్ళను రప్పించి వాళ్ళని సమృద్ధిగా పోషించారు. కారణం ఏంటంటే దేవుని మాట వినినందువలన. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎప్పుడైతే ప్రభు మాటని వినగలుగుతారో అప్పుడు మీరు సమృద్ధిగా పోషించబడతారు. ఇది శరీర సంబంధమైన పోషణ. రెండవది ఆత్మ సంబంధమైన పోషణ. నీ ఆత్మకి దేవుని వాక్యం అనే పోషణ కావాలా, దేవుని వాక్యం అనే ఆహారము కావాలా. నీ ఆత్మ రక్షించబడి, నీ ఆత్మ బలపరచబడి క్రీస్తు స్వరూపం వచ్చి ప్రభుని ఎదుర్కోవటానికి, ఈ లోకాన్ని జయించడానికి నీ ఆత్మకి బలము కావాలా. బలము కావాలంటే నీ ఆత్మ శ్రేష్టమైన పదార్థం చేత పోషించబడాలి. ఈ శ్రేష్టమైన పదార్థం ఎక్కడి నుంచి వస్తుందంటే దైవజనుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభు ఆ సంఘానికి ఏం చెప్పాలా, సంఘానికి ఏం బోధించాలా, సంఘాన్ని ఎట్లా పోషించాలని చెప్పేసి ప్రభుని అడిగితే దేవుడు బయలుపరుస్తాడు. దాని ద్వారా సంఘానికి ఆహారాన్ని పెడతాడు. ఆ సంఘము బలపరచబడిద్ది, ఆ సంఘము వర్ధిల్లిద్ది, ఆ విశ్వాసి క్షేమస్థితిని పొందుతాడు. అతను తన ఆత్మలో బలము పొంది సాతాన్ని ఎదిరించగలుగుతాడు, లోకాన్ని జయించగలుగుతాడు, పాపపు నుంచి బయటికి రాగలుగుతాడు, పరిపూర్ణంగా తన ప్రాణ ఆత్మ శరీరాలని కాపాడుకొని ప్రభువు రాకడికి సిద్ధపడగలుగుతాడు. కనుక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వినుచున్న ఆహారము నీ ఆత్మకి క్షేమాన్నిస్తుందా, నీ ఆత్మకి కీడు చేస్తుందా? మీరు అంటారు కదండి, ఏమండి ఈ ఆహారం నేను తినలేనండి, దీని నుంచి నాకు రోగం వస్తుంది, ఈ ఆహారం నేను తినలేనండి, డాక్టర్ తినదు అన్నారు, ఈ ఆహారం తింటే ఇది సమస్య అంట అని చెప్పేసి అంటారు కదండి. అన్ని ఆహారాలు, మరి అన్ని ఆహారాలు అయినప్పుడు ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినాలని చెప్పేసి ఎందుకు అంటున్నారు? అట్లాగనే అంత దేవుని వాక్యమే నువ్వు భ్రమపడవాక, అంత శ్రేష్ట పదార్థాలని చెప్పేసి నువ్వు మోసపోబాక. వివేచించి గ్రహించి నా ఆత్మకి శ్రేష్టమైన ఆహారాన్ని దయచేయి, నా ఆత్మని శ్రేష్టమైన పదార్థాల చేత పోషించు, నీ రాకడకు నన్ను సిద్ధపరచమని ఈ రాత్రి ప్రభు నువ్వు అడగగలిగితే ప్రభువు నీకు తన ఆహారాన్ని పంపించి, దైవజనుడు దారి నీకు ఆహారాన్ని ఇచ్చి నీ ఆత్మను పోషించి నేను సంరక్షించుడు సమర్థుడు. విని మాటలు ఒకసారి నెమరు వేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు, సమాధిని గెలిచాడు, మృత్యువుని జయించాడు. ఆయన సమాధి నుండి దేవుడు కాదు, లేపబడిన తర్వాత సమాధానాన్ని అనుగ్రహించాడు, లేపబడిన తర్వాత మనోనేత్రాలు వెలిగించాడు, లేపబడిన తర్వాత పోషించాడు. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించేవాడా, ఈ ఈస్టర్ పునరుద్ధాన ఆరాధనలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు మా హృదయాలలో స్థిరపరిచి ఫలింప చేయండి. మీరు సమాధిలో ఉండే దేవుడు కాదండి, సజీవుడైన దేవుడైన లోకానికి కనపరుచుకున్నారు. మా ముందు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మీరు లేచి తిరిగి లేపబడిన తర్వాత సమాధానాన్ని అనుగ్రహించారు. ఎవరైతే సమాధానం కొరకు ఆశపడి ఎదురు చూస్తున్నారో సమాధానాన్ని దయచేయండి. ఎవరైతే అయ్యా కనులు మూసుకుపోయి ఉన్నారో మనోనేత్రాలు వెలిగించండి. వాక్యాన్ని హృదయాలను స్థిరపరిచి ఫలింపు చేయండి.
దయగలిగిన తండ్రి, ఎవరైతే కష్టపడుతూ ప్రయాసపడుతూ పిల్లలు పోషించుకోలేక కుటుంబంలో దరిద్రత అనుభవిస్తున్నారో వాళ్ళని కనికరించి సమృద్ధిని దయచేయండి. దయగలిగిన దేవ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిన్ను వెనుదీయక వెంబడించినట్లుగా దయచేపండి. నీ రాకడ సిద్ధపడినట్లుగా సహాయం దయచేయండి. తమ ఆత్మలను రక్షించుకొని పోషించుకొని నీ ఎదుటి నిలబడు శక్తి గలవారగినట్లుగా శ్రేష్టమైన ఆహారము చేత పోషించండి. ఈ పరిచర్యని అయా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. మమ్మల్ని వెంబడిస్తున్న వారిని నీ రాకడికి సిద్ధపరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.